హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. ఈరోజు మనం మన ప్రకృతి మన బాధ్యత గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి ప్రాణం లాంటివి అడవి, నది, చెట్లు. ఆ గ్రామంలో ఆది అనే యువకుడు ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి అపారమైన ప్రేమ. ప్రతిరోజు ఉదయం ఆది లేచి నది దగ్గరకు వెళ్ళి నీటిని నమస్కరించేవాడు. ఈ వల్లే మా జీవితం అని మనసులో అనేవాడు. చెట్ల నీడలో కూర్చొని పక్షుల చప్పుళ్ళు వింటూ తన రోజును మొదలుపెట్టేవాడు. ఆ గ్రామంలోని ప్రజలు ప్రకృతిని తల్లిలా చూసేవారు. అడవిలోకి వెళ్తే చెట్టును కోసే ముందు అనుమతి అడిగేవారు. నదిలోకి దిగే ముందు నమస్కారం చేసేవారు. ఎందుకంటే ప్రకృతి వారికి అన్నం, నీరు, ఊపిరి అందించింది అని ప్రగాఢంగా నమ్మేవారు. కాలం మారింది. పట్టణాల నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడ ఫ్యాక్టరీలు పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, మీ జీవితాలు మారుతాయి అని చెప్తారు. వారి మాటలకు గ్రామంలో ప్రజలు డబ్బులకు ఆశపడి ఏమి నష్టపోతామో గమనించలేదు. పట్టణం నుండి వచ్చిన వాళ్ళు అడవిని నరికివేయడం, నదిని మురికి చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు ముందుగా వర్షాలు తగ్గాయి. నది నీరు ఎండిపోయింది. పక్షులు కనిపించకుండా పోయాయి. ఊర్లో జరుగుతున్నదంతా చూసి ఆది గుండె భారమయ్యింది. ప్రకృతిని గాయపరిస్తే మనమే గాయపడతాం అని గ్రామంలో ప్రజలకు చెప్తాడు. ఆది నాయకత్వంలో గ్రామ ప్రజలంతా ఒకటయ్యారు. చెట్లు నాటారు, నదిని శుభ్రం చేశారు, అడవిని కాపాడాలని నిర్ణయించారు. ఆది పిల్లలకు కూడా ప్రకృతి విలువల గురించి చెబుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో మార్పు కనిపించింది. వర్షాలు మళ్లీ కురిశాయి, నది మళ్లీ ప్రవహించింది, పక్షుల కూయలు గ్రామాన్ని మళ్లీ నింపాయి. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో ఆది తెలిపిన విధానం గ్రామంలో ప్రజలందరికీ నచ్చుతుంది. అదే సమయంలో గాలి మెల్లగా వీచింది. చెట్లు చప్పట్లు కొట్టినట్టుగా ఊగాయి. ఆదికి ప్రకృతి ఇచ్చిన మౌనమే కృతజ్ఞతలాగా కనిపించింది. పిల్లలు, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలో తెలిసిందా? మనము ప్రకృతిని కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుంది. మేము చేస్తున్న ఈ నీతి కథలు మీ అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము. ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. థ్యాంక్ యూ ఆల్.